నేను అని మాట్లాడిన వ్యక్తే ఇప్పుడు నాది అంటున్నాడు. వీడు నేనుగాడా లేకపోతే నాది నిజమా? నేను అనే శబ్దం దీనికి ఉపయోగిస్తే అది కరెక్ట్ గా ఉంటుందా? దీనికి నాది అని అంటే కరెక్ట్ గా ఉంటుందా? నాది అంటేనే కరెక్ట్, నేను అంటే కరెక్ట్ కాదు. నాది, నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు. ఎప్పుడైతే ఒక కించిత్ అక్కడ ఏదైనా తేడా వస్తే వెంటనే నేను అనే మాటను షిఫ్ట్ చేసి దాన్ని మార్చేసి నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా ముక్కు అంటున్నాను. అంతేకాదు, ఇప్పుడు ఇంకోటి చూడండి. ఈ దేహాభ్యాస ఎలా ఉంటుందనంటే గౌరోహం, కృశోహం, స్థూలోహం, పురుషోహం, బ్రాహ్మణోహం, పండితోహం. ఇన్ని చూడండి, ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను పొడుగువాడినండి అంటున్నాడు. వీడు 6 అడుగులు ఉంటాడు. నేను పొడుగువాడిని అంటున్నాడు. వీడు ఎప్పుడు పొడుగువాడంటారు తెలుసండి? 5.5 అడుగుల వాడు పక్కన ఉంటే వీడు పొడుగువాడుగా కనిపిస్తాడు. అదే వీడి దగ్గర 7 అడుగుల వాడిని పెట్టాం అనుకోండి, నేను పొట్టేనండి, వాడు పొడుగోడు అంటాడు. అంటే పోలికలతో మనం శరీరాన్ని ఆపాదించుకుంటున్నాం. నేను పొడుగువాణ్ణి అంటున్నాను, నేను పొడిగానండి. నేను పొట్టివాణ్ణి అన్నాను, నేను పొట్టివాణ్ణా? ఎక్కడ అక్కడ పొడుగు పొట్టు అనేటువంటి కొలతలు దేనికి? ఉపాధికి. దీనికంటే పొడుగువాడు కనిపిస్తే ఇది పొట్టి అంటున్నాం, దీనికంటే పొట్టివాడు కనిపిస్తే దీన్ని పొడుగు అంటున్నాం అనుకుంటున్నాం. నేను పొడుగువాడినండి, ఎందుకని పక్కన పొట్టివాడు ఉంటే. నేను పొట్టివాడినండి, పొడుగువాడు ఉంటే. ఇప్పుడు సపోజ్ వీడు 50 కేజీలు బరువు ఉన్నాడు అనుకోండి, పక్కన ఒక 45 కేజీలు బరువు కొద్దిగా సన్నగా బక్కపలుసుగా ఉంటే కొద్దిగా నేను ఒళ్ళోనండి, కొద్దిగా ఒళ్ళుంది, కండుంది, ఇంకొద్దిగా తగ్గాలి. అదే ఇప్పుడు 90 కేజీలోడు నడవలేక అనుకుంటూ వచ్చారనుకోండి, సపోజ్ ఊహిద్దాం. అయ్యో నేను చాలా బెటర్ అండి, అదేంటండి బాబు అంటే మనిషి పోల్చుకుని వాడి ఉనికిని కాచుకున్నాడు. ఎంత దరిద్రం ఉండదు. స్వతహాగా ఉనికిని చెప్పుకోవట్లేదా? నీ స్వ ఉనికి నీకు తెలియట్లేదా? ఈ బుడగల్ని పోల్చుకుని దీని ఏమంటారు బెలూన్స్ లాగా, ఈ బెలూన్ని ఆ బెలూన్ని పోల్చుకుంటున్నావా? లేకపోతే దీని మందాన్ని దాని మందాన్ని పోల్చుకుని నేను సన్నగా ఉన్నానంటావా? దీని పొడుగుని దాని పొడుగుని పోల్చుకుని నేను పొడుగు అని అంటావా? సరే, నేను నల్లగా ఉన్నానేమో అనుకుంటున్నానండి. ఇక్కడ బ్లాక్బెర్రీ తెచ్చి పెట్టారనుకోండి, అదే నేను ఎరిపోయానండి అంటారు. అదే ఇప్పుడు నాకంటే బాగా ఫెయిర్గా ఉన్నవాడిని పట్టుకొచ్చి పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ప్రపంచంలో దొరికిందంటే వాడు మొహానికి పులివి అని నిలబెట్టాం అనుకోండి, ఇంక నల్లవాడినేనండి, ఎంతైనా వాడు నాకంటే. అంటే రంగుని ఇంకొకరితో పోల్చుకొని నా రంగుని చూపించుకుంటున్నానా? ఇంకొక పరిమాణంతో పోల్చుకొని నా పరిమాణాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను. అంటే ఈ లోకంలో స్థిరంగా ఇంతే ఉండాలనే నియమం ఏం లేదు. అది ఎత్తు పొడుగులు పల్లాలు అది ఇది రంగులు అన్ని తేడాలు ఉంటాయి, నానా రకాలు ఉంటాయి ప్రకృతి. ఎందుకని? మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. నానా రకాలు, అది మాయ, ఆ అమ్మవారి యొక్క లీల. అది ఒకటేగా ఎందుకు చేయకూడదు? మన ఇంట్లో తల్లి ఒక 2 కిలోల బియ్యం వండింది. వండి ఏం చేసిందనంటే ఆ అన్నం మొత్తం రాసిని ఒక గిన్నెలోకి తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని ఒక దాంట్లో చింతపండు పోపులు అవి ఇవి కరివేపాకు వేసి పులిహార చేసింది. ఇంకో దాంట్లో కొబ్బరి అవన్నీ కోరేసి కొబ్బరన్నం చేసింది. ఇంకో దాంట్లో ఏంటంటే ఆవిడ నిమ్మకాయ అవి పిండి లెమన్ రైస్ చేసింది. ఇంకో దాంట్లో టొమాటోలు అవి ఇవి అన్నీ వేసి వెజిటబుల్ రైస్ చేసింది. 4 చేసింది, 4 రకాలు. బాగా చూడండి, ఒకే అన్నం అలా పెట్టేయచ్చుగా. అంటే ఒకటే ఏం తింటారండి? కల్పన. పదార్థం మాత్రం ఒకటే, కానీ కల్పించిందన్నీ 4 రకాలుగా కనిపిస్తాయి.
4 రకాల పదార్థాలు వండేవండి. పదార్థాలు 4 రకాలుగా కల్పించిన యథార్థం మాత్రం ఇది కల్పన, తల్లి యొక్క కల్పన. వంటగదిలో పదార్థాలు అటు వేసి ఇటు, ఇటు వేసి అటు, అటు తిరగేసి ఇటు తిరగేస్తే మారిపోతుంటాయి పదార్థాలు. మూలం మటుకు ఒకటే, అన్నమే. అలాగనే మాయా కల్పన ఏంటనంటే ఒక్కటిగా ఉంచితే ఈ లోకంలోంచి ఎవరికి మోహాలు ఉండవండి. తల్లి ఒకేలాగా, పెళ్ళాం ఒకేలాగా, మొగుడు ఒకేలాగా, తండ్రి ఒకేలాగా, అంతా ఒకే వయస్సు, అంతా ఒకేలాగా, అంతా మోసపోసినట్టు ఒకటేలాగా ఉంటే ఎలా ఉంటుంది? కారులో ఎక్కాలనుకోండి, అంతా ఒకే సైజ్ అనుకోండి, కష్టం. కొంతమంది సన్నగా ఉంటే ఇలా ఇరుక్కుంటాం, కొంతమంది లావుగా ఉంటే సర్దుకుంటాం. ఒకటి 1.5 టికెట్ ఉంటుంది, ఒకటి హాఫ్ టికెట్ ఉంటుంది, ఒకటి 2.5 టికెట్లు ఉంటాయి, ఒకటి పావు టికెట్ ఉంటుంది. ఈ వైలక్షణ్యం ఉండాలి ప్రకృతిలో. ఆ విలక్షణత లేకపోతే ప్రకృతిలో ముందుకు సాగదు. సాగుతుందా? కాబట్టి విలక్షణతలు ఎందుకున్నాయి? మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. సరే, ఈ దేహాన్ని మనం అలాగా కంపేర్ చేసుకుని చూసుకుంటున్నాం. నా ఉనికి నేను గుర్తించలేకపోతున్నాను. ఈ దేహాన్ని ఆ దేహంతో పోల్చుకుని ఇదండి. రెండోది, ఈయన ముసలాయనండి, ఇతను కుర్రాడండి అంటున్నాం. దేన్ని బట్టి? ముడతలు పడి వయసు వచ్చేస్తే ఆయన ముసలాడు అంటున్నాం. ఇతను బాగా నువ్వు మీసాలు చక్కగా ఎర్రగా బుర్రగా ఇంకా మంచి స్టేబుల్ గా అలా ఉన్నాడంటే యువకుడు అంటున్నారు. ఈ దేహానికి సంబంధించినటువంటి ఈ భావాలన్నీ కూడా ఎవరి మీద ఆరోపణ చేసుకుంటున్నారు? నేను 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 ముసలివాణ్ణి, నేను తెల్లవాణ్ణి, నేను నల్లవాణ్ణి, నేను పొట్టివాణ్ణి, నేను పొడుగువాణ్ణి, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను. ఇవన్నీ దేని యొక్క ఆరోపణలు? ఇవి దేని యొక్క భావాలు? దేని ధర్మాలు? ఇవి శరీర ధర్మాలు. గుర్తుపెట్టుకోండి. అన్నం బాగా పెట్టి చక్కగా 3 పూట్ల పెట్టి శుభ్రంగా పడుకోబెట్టి వాడికి సరిగ్గా హాయిగా మేపితే ఒక 4 రోజులకి మనిషి ఫుట్బాల్ ఊపినట్టు ఉబ్బుతాడు. అదే వాడి ఇంటికి తీసుకెళ్లి తాళాలు పెట్టేసి పూటకి 2 ఇడ్లీ, అంతే ఒకే పూట పెడతాం, 2 ఇడ్లీ పెట్టి ఇంత నీళ్ళు ఇచ్చారనుకోండి గ్లాసులో, అది తిని వాడు నెల తర్వాత బయటకు వచ్చారనుకోండి, అలా అయిపోతాడు. ఇది దేహధర్మం. అన్నం పెడితే పుష్టిగా తయారవుతుంది, అన్నం తీసేస్తే కృషించిపోతుంది. దేహధర్మం. ఎండలో రోజు తిరుగుతున్నాడు అనుకోండి, పొద్దు నుంచి రాత్రి దాకా, ఎంతైనా చర్మం రంగు మారుతుంది. అలాగే తిరగకుండా అలా కూర్చున్నాడు అనుకోండి, అదేగా ఉంటాడు. ఇది చర్మధర్మం, అది మాంసధర్మం. కాబట్టి లావు ఎక్కడం కానీ, సన్నబడడం కానీ, తెల్లగా ఉండడం కానీ, నల్లబడడం కానీ, పొడుగు కానీ, పొట్టి కానీ, లేకపోతే ముసలితనం కానీ, యవ్వనం కానీ, ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో శరీరం పట్ల, అవన్నీ దేహధర్మాలు. బాగా చూడండి. కాబట్టి ఈ ధర్మాలన్నింటినీ నా మీద ఆరోపించుకుని నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, ఏదో ఒకప్పుడు నేను కొద్దిగా నల్లగా ఉన్నానండి, అక్కడికి వెళ్ళగా నేను తెల్లబడిపోయానండి. ఇవన్నీ దేహధర్మాలు. ఇంకంతేకాదు, ఇక రెండోది ప్రాణం. ప్రాణధర్మాలు. ప్రాణధర్మాలు అంటే ఏంటి? నేను బాగా పరిగెత్తగలండి, నాకు చాలా స్ట్రెంగ్త్ ఉందండి. ప్రాణం అంటే స్ట్రెంగ్త్ అనమాట. చూడు, ప్రాణం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాణాన్ని ఎలా చూస్తారంటే శక్తితో కొలత పెడతారు. అంటే ఏదైనా కొట్టాలనుకోండి లాగా కొడతారనమాట. ప్రాణాన్ని శక్తితో కొలత పెడతారు. కాబట్టి ఈ శక్తి, శరీరంలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని కూడా నా మీద ఆపాదించుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ నేను 50 కిలోలు బరువు తీశాననుకోండి, నేనండి 50 కిలోలు పోసేస్తానండి. నేను మోయడం కాదు, అది ప్రాణశక్తి, లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి, దాని యొక్క పవర్ అది, అంతేకాదు నాది కాదు. కాబట్టి ప్రాణశక్తిని నా మీద ఆపాదించుకుని చూస్తున్నాను. అంతేకాదు ఇంద్రియాదుల యొక్క శక్తి. ఇంద్రియాదుల యొక్క శక్తి ఎంత గొప్ప శక్తితో చూడండి. నేను చూస్తున్నాను అనుకోండి, నాకు బ్రహ్మాండంగా చూపు ఉందండి, అదే చూపు మందగించింది అనుకోండి, ఏమిటోనండి ఈ మధ్య నేను అంత షార్ప్గా చూడలేకపోతున్నా. అదే కాదు, నేను గుడ్డివాడిని అంటాడు, నాకు ఇక్కడే విచిత్రం. నేను గుడ్డివాడిని అని ఎవడంటున్నాడండి? గుడ్డివాడు ఆ మాట అనగలడా? ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని చీకటి గదిలో పంపించాం, అక్కడ ఏముందండి అన్నాం, ఏమీ లేదు అన్నారనుకోండి, ఏమీ లేదు అని తెలియచెప్పేటువంటి బుద్ధి పనిచేస్తుందా లేదా?
దానికి ప్రకాశం ఉందా లేదా? ఏదైనా ఉన్నదాన్ని గుర్తించడానికి బుద్ధి కావాలి, ఏది లేనిదాన్ని గుర్తించడానికి బుద్ధి కావాలి. అలాగని నేను గుడ్డివాణ్ణి అని అంటే నేను గుడ్డివాణ్ణి కాదు, నా గుడ్డితనాన్ని కూడా ప్రకాశిస్తున్నా నేను. కాబట్టి గుడ్డితనం ఇంద్రియానికే కానీ నాకు కాదు, చెవిటితనం ఇంద్రియానికే కానీ నాది కాదు. మోగవాడు ఉన్నాడు, వాడితో చెప్పారనుకోండి మోగవాడిని, ఏవబ్బాయి నీ పేరు ఏమిటన్నారనుకోండి, వాడు మామూలుగానే కనిపిస్తాడు. మోగవాడైతే రాసి పెట్టుకుంటాడు నేను మోగవాడిని, ఎవడు రాసి పెట్టుకుంటాడు. వాడు ఎదురుపడ్డాడు అనుకోండి, ఏబ్బాయి చక్కగా ఇది కాదు నీ పేరు ఏంటంటే అంటాడు. చూడండి వాడి యొక్క ప్రయత్నం ఏంటనంటే నాకు మాట్లాడాలనుంది కానీ నా నోరు మోగపోయింది. మోగతనం నోటికే కానీ వాడికి కాదు. చేతులు లేవదు, ఇలా పక్షవాతం వచ్చి ఉంటుంది అనుకున్నాం, ఇలా పడిపోతుంది. ఇప్పుడు నన్ను చూడగానే ఒక ఆయన ఇలా లేపి ఇలా 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 పెట్టించారన్నమాట, నమస్కారం ఇలా పెట్టించారు ఆయన. చూడండి అదుటితనం చెయ్యితే కానీ నాకు కాదు, కుంటితనం కాలుతే కానీ నాకు కాదు. కాబట్టి ఇంద్రియాలలో ఉండేటువంటి లోపాలని, ఇంద్రియాలకు ఉండేటువంటి శక్తిని నా మీద ఆపాదించుకుని చూస్తున్నాను. ఎంత వివేకం చూడండి. ఈ ప్రాణం కూడా చూడండి, ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది, ప్రాణం బయటకు వస్తుంది. నేను ప్రాణం తీసుకుంటున్నానండి, నేను ప్రాణం విడిచిపెడుతున్నానని అంటారు. ఎంత వివేకం అంటే ఇప్పుడు విసనకర తీసుకున్నారు, గాలే లేదండి అని విసనకర తీసుకున్నారు. విసనకర తీసుకుని విసురుతుంటే ఒక డౌట్ నాకు, గాలి లేదు అన్నారు కదా, ఇప్పుడు విసురుకున్నారు కదా, ఈ విసనకర్ర గాలిని పుట్టించిందా? ఒకసారి విసనకర్రని చింపి చూడండి, అందులో ఏమన్నా గాలి ఉందేమో, అందులో నుంచి ఏమైనా వస్తుందేమో. విసనకర్ర గాలిని పుట్టిస్తుందా? పుట్టించదు. మరి విసనకర్రతో ఎందుకు విసురుకోవడం గాలి పుట్టించకపోతే? విసనకర్ర ఏం చేస్తుంది తెలుసండి, అంతటా గాలి ఉంది. ఈ విసనకర్రని ఇలా పెట్టడంలో స్తబ్దతగా ఉన్న గాలిని అది చెరుగుతుంది, ఇలా 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 విసురుతుంది. ఈ విసరడంలో ఆ విసనకర్ర యొక్క విసురుకి చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి అంతా నా మీద వచ్చి తగులుతూ ఉంటుంది. అంతేగాని విసనకర్ర విసురుతుందే తప్ప గాలిని ఇవ్వలేదు, గాలి ఉండడం ఉంది. అలాగనే ప్రాణం ఉంటే నేనున్నాను, ప్రాణం లేకపోతే నేను లేను. నో, ముక్కు మూసుకొని ప్రాణాన్ని బంధించండి, మీరుంటారు. ప్రాణాయామం చేసినప్పుడు ప్రాణం మొత్తం లోపల ఉన్న ప్రాణం తీసేస్తే మొత్తం పోదండి, ఎంతో కొంత గుండె కొట్టుకునేదానికి ఉంటుంది, మొత్తం పోదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన చెప్పాడు ప్రాణాయామంలో లోపల ఉన్న గాలంతా తీసేయండి, మీరు కష్టపడి తీస్తారని చచ్చిపోతారు. కొంత గాలి లోపల ఉంటుంది, ఆ గుండె కొట్టుకునేంత గాలి ఉంటుంది, మనం నిలబడి ఉండేంత గాలి ఉంటుంది. ఒకవేళ లోపల గాలి పీల్చుకున్నాం అనుకోండి, శుభ్రంగా ఫుల్గా గాలి పీల్చుకున్నారనుకోండి, మీరు అలా పీల్చుకున్నారనుకోండి, మొత్తం పీల్చుకుంటూ చచ్చిపోతారు. ఎంతో కొంత వెలికి ఉంటుంది ఖాళీ. మొత్తము తీనివ్వదు, మొత్తము లోపలికి తీసుకోనివ్వదు. మొత్తం మనం తీసేసామని అనుకుంటాం, మొత్తం తీసేసాము అని అనుకునేదానికి ఎంతో కొంత గాలి ఆడాలి అక్కడ. అనుకోకపోతే పోయినట్టే, మొత్తం తీసేసినట్టే. అలాగనే బయట నుంచి గాలి మొత్తం నింపుకోండి అంటారు. కుంభకం, పూరకం, రేషకం అంటారు కదా, అందులో పూరకం, పూరకం అంటే పూరించండి అని. అలా గాలి బాగా పూరించింది అంటారు. మీరు లోపలికి తీసుకున్నారనుకోండి, మొత్తం ఇంత మునిగిపోరు గాలితోటి, ఎంతో కొంత లోపల వెలికి ఉంటుంది. కాబట్టి ప్రాణం ఏదైతే ఉందో లోపలికి వస్తుంది, వెళుతుంది. దేహం ఏదైతే ఉందో కాలక్రమంలో ఇది వృద్ధి చెందుతూ ఉంది. అందుకనే దేహానికి 6 వికారాలు అన్నారు. దేహానికి 6 వికారాలు. వికారాలంటే చిటికి బెద అనకండి, వికారం అంటే అది కాదు. వికారము అని అంటే మాడిఫికేషన్స్ అంటారు. 6 రకాలుగా మార్పులు చెందుతూ ఉంది. ఏమిటి 6 రకాల మార్పు అనంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇది షడ్భావ వికారవదేత స్థూల శరీరం. చాలా అద్భుతంగా చెప్తుంది. అంటే ముందు తల్లి గర్భంలోకి ప్రవేశించినటువంటి ఆ జీవి అక్కడికి వెళ్ళి నిలబడింది, దాని స్థానం దాన్ని ఏర్పరచుకుంది, కూర్చుంది, అక్కడ నిలబడింది. అస్థి ఉంది, జాయతే
ఇక మెల్లగా అక్కడి నుంచి ఏమైంది, అది దాని యొక్క రూపాన్ని మార్చుకుంది, ఇంకా అది పిండాకృతిని పొందింది. వర్ధతే, ఇంకా అక్కడి నుంచి పెరుగుతుంది, ఇంకా అక్కడి నుంచి పెరుగుతుంది, పెరిగి బాగా ఒక శిశు రూపాన్ని పొంది బయటకు వచ్చేస్తుంది. బయటికి వచ్చి అలా ఉంటుందా, అలాగా ఎదుగుతూ ఉంది, అలా ఎదుగుతూ ఉంది. మెల్లగా జుట్టు బాగా వచ్చేసింది, గడ్డం వచ్చింది, మీసాలు వచ్చే, పెద్దవాడయ్యాడు, అలా 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 చూడండి, అలాగా మారిపోతూ ఉంటుంది. విపరిణమతే, పరిణామాలు, రకరకాల మార్పులు. చిన్నప్పుడున్నప్పుడు ముక్కు ఒకలాగా ఉండి కళ్ళు, ఎన్ని అవయవాలు ఇంకా బాగా ప్రస్ఫుటంగా ఉండదు. 30, 35, 40 రాగానే మంచి ముక్కు కళ్ళు అంతా ఇంకొక రూపం వచ్చేస్తుంది. ఇంక ఇక్కడి నుంచి ఇంక ఎదగరు మనిషి. 30 ఏళ్ల తర్వాత మనిషికి ఇంకే మార్పులు ఉండవు. ఏ మార్పులు వచ్చినా 30 లోపే. ఈ 30 లోపే మార్పులు. 30 తర్వాత ఇంకా మార్పు ఉండదు. మనిషి ఒక స్థిరమైన రూపాన్ని పొందేస్తాడు. విపరిణమతే, అక్కడి నుంచి మార్పులు ఇంకా. అపక్షీయతే, ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే ఏమిటోనండి అక్కడ ఎవరున్నారంటారు, ఏమిటో ఈ మధ్య కొద్దిగా పరుగులు తీయలేడు, స్పీడ్గా నడవలేడు. ఇప్పుడు అతను లేవాలి అని అంటే భూప్రదక్షిణ చేసినట్టు ఇలా తిరిగి లేవాలన్నమాట. కూర్చోవాలంటే అది పట్టుకుని ఇది పట్టుకుని ఇది పట్టుకుని ఇలా కూర్చోవాలి. అదే 10 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు పరిగెత్తుకొచ్చి తమక్కుని కూర్చుంటారు, తమక్కుమని లేస్తాడు రబ్బర్ బంకు లాగా. అదే వాడు 70 అవ్వగానే అలా లేవమని అయిపోయినట్టే కలుక్కుమంటుంది ఎక్కడో చోట. అపక్షీయతే, అదే వ్యక్తి ఎందుకు ఇలా అయిపోతున్నాడు, దేహధర్మం, అది అలా ఉంటుందంటే. అపక్షీయతే, ఇలా క్షీణించిపోతుంది. కాళ్ళు క్షీణించిపోతాయి, చేతులు క్షీణించిపోతుంది, కళ్ళు క్షీణించిపోతుంది, ఇంద్రియాలన్నీ అవయవాలన్నీ క్షీణించిపోతాయి, అన్ని చెప్పబడిపోతుంది. ఈ పల్స్ కూడా చూడండి, 20లో 30లో 40లో 50లో 60లో 70లో 80లో ప్రతి 10 ఏళ్లకి కొట్టుకున్నప్పుడు రీడింగ్ తీయండి, చాలా తేడాలు వస్తాయి. 80లో కొట్టేటప్పుడు ఒకలా కొడుతూ ఉంటుంది, 20లో కొట్టినప్పుడు ఒకలా కొడుతూ ఉంటుంది. 20లో కొట్టుకున్నంత స్పీడ్గా 80లో కొట్టుకోదండి, అంత స్పీడ్గా కొట్టుకోదు, అది అలానే ఉంటుంది. సో అలాగా అపక్షీయతే, క్షీణదశ. ఇక ఆఖరికి క్షీణించిపోయి ఇంకా క్షీణమైపోయి ఇంకా క్షీణమైపోయి ఇంకా క్షీణమైపోయి ఇంకా క్షీణమైపోతే మనం భరించలేం. అందుకనే వినశ్యతి, ఒకప్పుడు తీసేస్తుంది. అంటే తీసేయడం అంటే ఏంటండి, ఇక్కడ ఒకటి చెప్పండి. తీసేయడం అంటే ఏంటి? ముందు ఎలా ఉన్నావో అలా అయిపోతావు అంటే. ముందు ఏం లేదుగా, వచ్చిన నలుసు లోపలికి వెళ్ళింది. ఆ నలుసు కూడా తయారవ్వక ముందు ఆ నలుసు రూపం కూడా లేదు. ఆ నలుసు కూడా రూపమే, అది కూడా సూక్ష్మ రూపం. అది ఇది స్థూల రూపం అయితే ఆ నలుసు ఏంటి, సూక్ష్మ రూపం. ఆ సూక్ష్మ రూపాన్ని కూడా ధరించక ముందు ఏ రూపము లేదుగా. ప్రాణం పోయిన తర్వాత వినశ్యతి, ఆ రూపం కూడా ఉండదు. ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా తయారయ్యావు. ఈ మధ్యలో ఇవన్నీ అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇది షడ్భావ వికారవత్ ఏతత్ స్థూల శరీరం. ఇది స్థూల శరీరం, గ్రాస్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ యొక్క 6 వికారాలు అంతే. ఈ వికారాలకు లోనే ఇది పోవాలి. ఈ వికారాలు మార్పు చెందుతూ ఉంటుంది. బాగా విచారణ చేయండి. ఇన్ని వికారాలు చెందేది నేనెలా అవుతాను? అంతేకాదు 20 ఏళ్లప్పుడు వాడు ఎలా ఉన్నాడు, 30 ఏళ్లప్పుడు ఎలా ఉన్నాడో, 80 ఏళ్ల తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 20 ఏళ్ళప్పుడు ఎంత పరిగెత్తేవాడినో అంటే, నేను ఇప్పుడు 80లో వచ్చాను. నేను 20లో ఉన్నప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేహం 20లో ఒకలా ఉండింది, 80లో ఇప్పుడు ఇంకోలా ఉంది. కానీ నేను 20లోనూ నేనే ఉన్నాను, 80లోనూ నేనే ఉన్నాను. అందుకని 20ది చెప్తున్నాను, 80ది చెప్తున్నాను. 20ది చెప్పగలుగుతున్నాను, 60ది చెప్పగలుగుతున్నాను, 80ది చెప్పగలుగుతున్నానంటే 20లోనూ ఉన్నది నేనే, 60లోనూ ఉన్నది నేనే, 80లోనూ ఉన్నది నేనే. కానీ దేహం మటుకు 20లో ఉన్నట్టు 60లో లేదు, 60లో ఉన్నట్టు 80లో లేదు. కాబట్టి నాహం దేహ. అందుకని రమణ మహర్షి వారిది ఒక మంచి సేయింగ్ ఉంది, నాహం దేహం కోహం సోహం. ఆయన చాలా గమ్మత్తుగా ఉంటాయి. నాహం దేహం కోహం సోహం.
సరే, ఇక్కడ ఈ విచారణలో ఆయన చాలా ముందుకెళుతూ దేహము నాకు తెలిసిపోతుంది, నాకు అనుభవం, ఇది నేను కాను, మారిపోతూ ఉంది. ఇంకొక గమ్మత్తైన విషయం చూడండి, ఇంకా చెప్తాను మీకు. ఎవరికో పడిపోయాడు, పెద్ద గాయమైంది, గోల గోల చేస్తున్నాడు, అరిచేస్తున్నాడు, గీబెడుతున్నాడు. డాక్టర్ గారు వచ్చారు, దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు, మందుది పెట్టారు, టాబ్లెట్స్ అవి ఇచ్చారు, అంతా అయిపోయింది. అయినా మంట ఒక బాగా తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా రాత్రి అయిపోయింది, భోజనం పెట్టారు, టాబ్లెట్లు వేశారు, పడుకోమన్నారు. అలా నొప్పితో కొంత సతమతం అవుతూ పడుకున్నాడు. దాచునండి, నేను తట్టుకోలేండి బాబోయ్ ఈ నొప్పి, నేను తట్టుకోలేనండి అన్నాడు. పడుకున్నాడు, హాయి పడుకున్నాడు. అలా నేను తట్టుకోలేనన్నవాడు ఇప్పుడు ఎందుకు తట్టుకుంటున్నాడు? నేను తట్టుకోలేను అని ఎవడన్నాడో వాడు ఇప్పుడు ఎలా తట్టుకుంటున్నాడు? మళ్ళీ ఇప్పుడు వాడు కనుక లేచారనుకోండి, లేచిందే మళ్ళీ నేను తట్టుకోలేనని అంటాడు. మళ్ళీ పడుకుంటే ఏం మాట్లాడు, అప్పుడు ఎలా తట్టుకుంటున్నాడు? అంటే శరీరానికి ఉండే గాయం శరీరంలోనే ఉంది, అంతే వెడల్పు, అదేమప్పుడే మాయమైపోలేదు. పడుకుంటే అలానే ఉంది, కానీ శరీరంతో తన తాదాత్మ్యం లేదు. అందుకని ఆ గాయాన్ని వాడు పట్టించుకోలేదు. శరీరమే తాను కాకుండా అయిపోయినప్పుడు శరీరానికి ఉండే గాయం మాత్రం వాడిని ఏమైనా పట్టి పీడిస్తుంటుందా? లేదు. వాడు లేచాడు అంటే ఏమవుతుంది తెలుసండి, వాడి శరీరంతో పూర్తిగా మమకారం పెంచుకుని తాదాత్మ్యం చెందాడు. అప్పుడప్పుడు నేను తట్టుకోలేను బాబు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. మళ్ళీ వాడిని పడుకోబెట్టామనుకో, నిద్రపోయారనుకో, హాయిగా ఉంటాడు. ఈ తట్టుకోకపోవడం, తట్టుకోలేకపోవడం అనేది ఏం జరుగుతుంది? శరీరంతో నేను పూర్తిగా తాదాత్మ్యం చెందితే తట్టుకోలేనని వెలవెల్లాడుతున్నాను. శరీరంతో నేను తాదాత్మ్యం చెందలేదనుకోండి, మరి ఈ దేహస్పర్శ ఏమైపోయినప్పుడు పడిపోయింది. ప్రాణము నాకు అర్థం కావట్లేదు, ఉందో లేదో నాకు తెలియదు. ఇంద్రియాలు అలా ఉన్నాయి. బాగా ఆలోచించండి. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాన్ బుద్ధిం చ శూన్యం విదుః. చిన్న ఆలోచన, చిన్న భావన అంతే. ఆ దేహాత్మ భావన, ఆ దేహం పట్ల అంతా ఇదనమాట. ఇది మనం వాడుకుంటా. ఇప్పుడు సపోజ్ చూడండి, మంచి షర్ట్ వేసుకోవాలి, మంచి చీర కట్టుకోవాలని ఉతుకుతాం, నీటిగా ఇస్త్రీ చేస్తాం, చక్కగా దాన్ని మడత అలా పెట్టుకుని కట్టుకుంటాం. అంతేగాని 24 గంటలు ఆ బట్టలు ఇలా ఒంటి మీద ఇలా పెట్టేసుకుని ఇలా ఏం నలిగిపోగా మనం. కానీ దీని మీద ఎందుకు అంత ఇది పెట్టేసుకుంటున్నాం?